అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న మార్నింగ్ ఫీడింగ్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి ఇది. ఈరోజు ఆల్రెడీ నేను ఫీడింగ్లో ఉన్నాను, ఫీడింగ్కి వెళ్తున్నాను, మధ్యలో బండి ఆపేసి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు లేచేసరికి మనోడు ఈరోజు మోగజావాళ్ళకి కొంత ఫుడ్ పెట్టాడంటే మన సబ్స్క్రైబర్స్ అంటే యానిమల్ లవర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ పెడతాను ఎప్పుడు వీడియోస్. దయచేసి మన వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి మన సర్వీస్ అంటే ఏంటో తెలియాలి. అంటే మోగజీవాలకు కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉందని తెలియాలి, చాలామందికి తెలియదు. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక ఏరియా లేకపోతే ఒక ఏరియాని మెయిన్ చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న డాగ్స్కి ఫుడ్ పెడతారండి. మనం అలా కాదు. నా ఏరియా నుంచి నేను నా చుట్టుపక్కల ఏరియాస్ అన్నిటికి కూడా రెగ్యులర్గా ఒక విలేజ్కి వెళ్తానండి. విలేజ్కి వెళ్ళి అక్కడ డాగ్స్కి చూసుకొని ఆ డాగ్స్కి ఫుడ్ పెడతానండి. అక్కడ ఏదైనా డ్యామేజ్ డాగ్స్ ఉంటే నోట్ చేసుకుంటానండి. నెక్స్ట్ టైం వాటికి ఫుడ్ పట్టుకొని తీసుకెళ్తాను, మెడిసిన్ కూడా వేస్తానండి. దానికి తగ్గేదాకా మనం వదలమండి. రెండోది, అన్ని డాగ్స్ కూడా ప్రతి విలేజ్లో ఎక్కడ దొరికితే ఆ డాగ్స్ అన్నిటికి కూడా మనం ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేయకుండా వదలమండి. అదే పనిలో ఉంటాను నేను. ఎవరైనా దయచేసి మీకు ఎవరైనా సరే మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే మన స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, తప్పకుండా హెల్ప్ చేయండి. నెక్స్ట్, మీరు ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఇవ్వండి. లేదా ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా ఏదైనా సరే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేయడం వల్ల మీకు క్లారిటీగా చెప్పగలుగుతాను. కొంతమంది ట్యాబ్లెట్స్ డైరెక్ట్గా కామెంట్స్లో అడుగుతున్నారు, ట్యాబ్లెట్ ఏంటి వాడాలని. ఆ ట్యాబ్లెట్ ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఏ పర్సంటేజ్లో వాడాలి అనేది మీరు సారీ అండి, దగ్గు వస్తుంది. ఎలా వాడాలని, ట్యాబ్లెట్ వాడాలన్నా మెడిసిన్ వాడాలన్నా నేను డైరెక్ట్గా అప్పుడు చెప్పగలను. అంతేగాని కామెంట్స్లో మీకు చెప్పలేనండి. మీరు సరిగ్గా అర్థం చేసుకోక వేరేగా యూజ్ చేస్తే ఆ డాగ్ చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాట్సాప్లో మెసేజ్ చేయండి అంటాను, అంతే, ఇంకేం కాదు. నెక్స్ట్, వీడియో షార్ట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మన వీడియోస్ డైరెక్ట్గా మీకు వస్తాయి. చాలామందికి బెల్ ఐకాన్ అంటే ఏంటో తెలియకపోతే పక్కన ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి. అప్పుడు మన వీడియోస్ వస్తాయి. మీరు రెగ్యులర్గా వీడియోస్ చూసారనుకోండి, డ్యామేజ్ డాగ్ పప్పీస్, ఆ పెద్ద డ్యామేజ్ డాగ్స్, బాగా పాడైపోయిన డాగ్స్ యొక్క అప్డేట్స్ మీకు వస్తాయండి. అర్థం చేసుకోండి ఆ విషయం. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే చక్కగా మీకు వీడియోస్ వస్తాయి. రెగ్యులర్గా నేను వీడియో చేసిన ప్రతి వీడియో వస్తుంది. ఇలా చిన్నపిల్లలకి మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటే డొనేట్ చేయండి. థ్యాంక్ యూ.